మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, తెలంగాణ రాజకీయాల్లోనే ఇది ఒక కీలక పరిణామం అనుకోవాలి. కవిత గారి సస్పెన్షన్ అసలు ఎవరు ఊహించలేదు. కూతురునే ఈ విధంగా పార్టీ నుంచి తండ్రి బయటకు పంపించేస్తారని చెప్పేసి. మరి ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఇప్పుడు కవిత గారి దారి ఎటువైపు మేడం? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అసలు ఇవాళ ఆవిడ్ని సస్పెండ్ చేయటం అనేది ఒక లాంఛనం మాత్రమే. ఆవిడ్ని ఎప్పుడో పార్టీ నుంచి వాళ్ళు ఒక రకంగా వెలివేశారు. ఎవరు? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అలాగే వాళ్ళ నాన్న, ఆ కుటుంబం. ఎప్పటి నుంచి మొదలైంది ఇది? ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత అన్నగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నని కలిసింది. అంతా సవ్యంగానే జరిగింది. ఆ తరువాత ఆవిడ ఇద్దరి దగ్గర ఏంట్లేండి, చాలా మంది దగ్గర నన్ను వీళ్ళు అన్ని రోజులు నేను జైల్లో ఉంటే నా కోసం వీళ్ళు ఏమీ చేయలేదు, నన్ను జైల్లో ఉండిచ్చారు, ఎవరు అవినీతి చేయలేదు, ఇక్కడ అందరూ చేశారు, నేను ఒక్కదాన్నే చేశానా అని ఈవిడ ఒక స్వరాన్ని వినిపించటం కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే ఆయన కాస్త సీరియస్ అయ్యి ఉంటాడు. ఎవరేం మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో అంతరంగంగా మాట్లాడుకునేది మనకు తెలుస్తుందా? కాకపోతే ఆ తరువాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటాం. సరే, ఈవిడ బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పి ఒక వాతావరణం వచ్చింది. కాంగ్రెస్ లో చేరుతుంది అని ఒక వాతావరణం వచ్చింది. 6 ఎమ్మెల్యేలు ఈవిడ పక్షాన ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతారు, కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారు అనేది ఒకటి వచ్చింది. అది కాదు ఇది కాదు, జైలుకి వచ్చిన ప్రతి వాళ్ళు సీఎంలు అయిపోతున్నారు, ఈమె జైలుకి వెళ్ళింది కాబట్టి ఈమెకి అది ఒక అదనపు క్వాలిఫికేషను, బీజేపీ వాళ్ళు ఈవిని వాడుకుంటారు. ఇప్పుడు బీజేపీలో చేరే వాళ్ళకి సిగ్గుండదు, చేర్చుకునే వాళ్ళకి సిగ్గుండదు కదా. అదేంటంటే వాషింగ్ మిషన్ పార్టీ కదా. అందుకని చెప్పి ఇప్పుడు ఈవిడెళ్ళగానే ఆ స్కాము, లిక్కర్ స్కామ్ ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ అయిపోతాయి. ఒకవేళ ఈవిడ సీఎం అయినా ఆశ్చర్యపోవక్కర్లా. మోడీ గారును అమిత్ షా గారు తలుచుకుంటే దెబ్బలు కొడవ జరుగుతాయి కదా. అలా ఏదో ఆవిడ ప్లాన్ వేస్తుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఈమె కూడా దానికి తగ్గట్టు సంకేతాలు ఇస్తుంది వాళ్ళకి. ఇస్తా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంది, తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆఫీసు ఒకటి ఓపెన్ చేసుకుంది. ఓపెన్ చేసుకుంటే ఆ రోజు ఈవిడ్ని ఆ రోజు ఆ కుటుంబం నుంచి ఎవరు రాలా, కనీసం తల్లి కూడా రాలా, హరీష్ రావు రాలా, కేటీఆర్ అసలుకే రాలా, వదినమ్మ అసలు ఎక్కడా రాదనుకోండి, ఎవరూ రాలా, ఆ పార్టీలో ఉన్న ప్రముఖులు కూడా ఎవరూ రాలా, ఆఖరికి సంతోష్ రావు కూడా రాలా. వీళ్ళెవరో రాకపోయినా ఈవిడ పూజలు చేసుకుంది. కేవలం భర్త ఒక్కడు మాత్రం వచ్చాడు. ఆ తర్వాత ఈమె అత్తగారింటికి వెళ్ళింది, అత్తగారింట్లో సెల్ఫీలు దిగి పెట్టింది, అన్నీ చేసింది. ఇదంతా చేసినప్పుడు ఆవిడ ఏ రోజైతే సొంత పార్టీ పెడుతుంది అని తెలిసిందో, ఎందుకు అసలు సొంత పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి అంటే, నువ్వు ఉండు అంతే, ఎక్కడ కండువాలు వేసుకొని, గులాబీ కండువాలు వేసుకొని తిరగటానికి వీలు లేదు, నిన్ను మేము దూరం పెట్టాము అనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి, అలా అయినా మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని కేసీఆర్ స్వయంగా చెప్పాడు. చెప్తే ఈవిడ మరి అందుకే గులాబీ కండువాలు వేసుకోవట్లా. పైగా ఆ కండువాల్లో కూడా ఈమె ఒక రంగు కండువా వేసుకుంటే మిగతా వాళ్ళంతా ఒక కండువా వేసుకుంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారి పక్కన బిళ్ళ బంట్రోడ్, కలెక్టర్ గారికి ఇన్ను బంట్రోత్కి తేడా తెలియాలి అంటే బిళ్ళ ఉండాలి కదా బంట్రోత్ గారికి. అట్లా వాళ్ళు ఒక కండువాలు వేసుకుంటే ఈమె ఒక కండువా వేసుకుంటుంది. అంటే మీ అందరికంటే నేను ఎక్కువ అనే ఫీలింగ్ ఆవిడ చూపిస్తుంది. అంటే ఎక్కడా అందరిలో కలిసిపోయే తత్వమే లేదనమాట. ఎక్కడున్నా నేను కేసీఆర్ బిడ్డని, కేటీఆర్కి ముద్దులు చెల్లెల్ని, ఈ టీఆర్ఎస్ పార్టీలో నాకు కూడా వాటా ఉంది, ఇదేదో ఆస్తి అయిపోయినట్టు, ఇలా రకరకాలుగా ఆమె ఉద్దేశాన్ని ఆమె
చెప్పకనే చెప్తుంది. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక లెటర్ రాసింది వాళ్ళ నాన్నకి. అసలు నాన్నకి లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తే ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే, ఈమె లెటర్ రాసింది ఎందుకు అంటే లీక్ చేయడం కోసమే. పైగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, అదొక దెయ్యాల కొంప, అందులో మా నాన్న ఒక్కడే గొప్ప అన్నట్లు ఈమె మాట్లాడుకుంటూ వచ్చి ఆ లెటరు. ఆ తర్వాత కేటీఆర్ మీద విసుర్లు. ఇక వెరసి ఈమె ఏమి చూస్తుంది అంటే టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీయే, అందరూ ఎంతో కొంత భోజనం చేశారు, కొంతమంది చాలా ఎక్కువ భోజనం చేశారు, అయితే నన్ను మాత్రమే పార్టీలోంచి ఎందుకు పంపించేశారు, నాకు స్థానం లేకుండా ఎందుకు చేశారు అనే సంగతి ప్రపంచానికి తెలియచేయించాలి అనే ఒక దుగ్ధ ఆవిడలో ఉంది. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక పిల్లోడు క్లాస్ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు, ఎట్లా వెళ్ళిపోతాడు? హోంవర్క్ చేయకపోతేనో అల్లరి చేస్తేనో బయటికి పంపిస్తారు. ఇక అలాగే ఇవి కూడా బయటకు వచ్చేసేయాలి, బయటకు వచ్చేసేసి సానుభూతి పొందాలి. ఇప్పుడు ఈవిడ ఆ పార్టీలో ఉన్నంతసేపు ఆవిడని ఏ పార్టీలో వాళ్ళన్నా చేర్చుకోవాలి అంటే ఆలోచిస్తున్నారు. అందుకని ఆమె బయటకు వచ్చేయాలి. కానీ తనంతట తాను వచ్చేసేస్తే తను ఒక పెద్ద టాపిక్ అవ్వదు, ఒక బ్యానర్ ఐటమ్ అవ్వదు. కానీ ఈ రోజు చూడండి, సస్పెండ్ చేశారు కదా, రేపొద్దున ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ ఈవిడ. అందుకోసం ఈవిడ నానా అల్లరి చేసి నానా అగచాట్లు పడి వాళ్ళ నోట్లోంచి సస్పెండ్ అనిపించుకునే మాట అనిపించుకుంది. అనే మాట అనేదాకా ఆమె చేసే కార్యకలాపాలు చేస్తానే ఉంది. వీటన్నిటిని మించి ఆవిడ తలకెత్తుకున్న ఎన్ని చేసినా ఎక్కడా రాలా. దేనికి వచ్చారు ఇప్పుడు ఆవిడకి? నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈవిడ మాట్లాడినందుకే సస్పెండ్ చేశారు. అసలు ఈవిడ మాట్లాడాల్సిన అవసరం ఉందా ఆ అంశం మీద? మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాట్లాడితే కూడా అసలు ఆ కాళేశ్వరం నివేదికే తప్పు. ఇప్పుడు సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు గుప్పుమని వార్తలు రాస్తున్నారు. ఏమని? అసలు ఈ ఘోష్ ఎవరు, ఈ ఘోష్కి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధం ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు పంపిస్తేనే ఘోష్ ఇక్కడికి వచ్చాడు, రేవంత్ రెడ్డికి చెవిలో చెప్పాడు ఈ రిపోర్ట్ ఎట్లా ఇవ్వాలి ఏంటి, అంతా నీకు సహకరిస్తాడు ఘోష్, టిఆర్ఎస్ పార్టీని ఇరికించాలంటే ఇదే మార్గము అని చెప్పి ఇది చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి వేసిన కమిషన్ అన్నంత లెవెల్లో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఓదరగొడుతున్నారు. మరి దానికి భిన్నంగా ఈవిడ ఆ నివేదిక కరెక్టే అన్నట్టు చెప్పింది. అవినీతి జరిగిందని ఒప్పుకుంది. లేకపోతే ఈమె అనాల్సిందేంటి? వీళ్ళిద్దరి వల్ల మా నాన్నకి మరకలంటిని అంటుంది. కానీ అంటే వీళ్ళిద్దరు చేశారని ఒప్పుకుంటున్నట్టేగా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అంత అవినీతి చేస్తుంటే కేసీఆర్ నిద్రపోతున్నాడా లేకపోతే నిద్ర నటిస్తున్నాడా? ఇప్పుడు ఏం చేసినా ఏమంటారు? ఇప్పుడు 16 ఏళ్ల పిల్లలు కానీ 17 ఏళ్ల పిల్లలు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు బండి నడిపారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళు మైనర్లు, వాళ్ళు చేసినా గానీ మీరు చేసినట్టే తప్పు అని పిలుస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మంత్రులు చేసినా కేసీఆర్కే చుట్టుకుంటుంది. నువ్వేం చేస్తున్నా? ముఖ్యమంత్రివి, ఆ పార్టీ అధినేతవి, నువ్వు నిద్రపోతున్నావా అని అడగరు. అందుకని చెప్పి ఈవిడ ఎక్కడ ఇరికిచ్చాలో అక్కడ, ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టేసింది. నిన్న లంకాదహనం హనుమంతుడి తొక్క నిప్పంటిచ్చేసింది. ఈ లంక మొత్తం దహనం అయినట్లు టిఆర్ఎస్ పార్టీ ఎంత దహనం అవుతుంది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఈవిడ్ని సస్పెండ్ చేశాము అని ఇచ్చారు. ఇది అసలు ఇప్పుడు అందరూ ఆలోచించేది ఏంటంటే ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇంకా లాభం ఏంటి? మొత్తం ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంకా నష్టం లాభం ఏంటి? ఇప్పుడు గడ్డివామి తగలబట్టం మొదలెట్టిన తర్వాత ఆగదు, అలాగే అయిపోయింది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సంగతి. దాన్ని ఎవరు కాపాడలేరు ప్రస్తుతానికి. లేదు అంటే ఇక ఏదైనా
వీళ్ళు ప్రజల్లో పనిచేసి ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటే ఒక 10 ఏళ్ల పాటు కష్టపడితే మళ్ళీ ఈ పార్టీకి పునరుజ్జీవం వస్తుంది తప్పితే ఇప్పటికి వీళ్ళు చేసిన వ్యవహారాలకి ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అఘాయిత్యాలకి చేసిన అవినీతికి ఇప్పట్లో వీళ్ళు తెలంగాణ ప్రజలు మర్చిపోరు వీళ్ళు చేసిన పనులు. విద్య దగ్గర వైద్యం దగ్గర అన్నిట్లోనూ. కాకపోతే ఏం చెప్తున్నారు అంటే మేము జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టామంటున్నారు. ఏ మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అంతే. మిషన్ భగీరథ పెట్టి ఇంకేముంది, అసలు ఈసారి కనుక ఇంటింటికి పంపించకపోతే ఓటు అడగడానికి రావన్నారు. ఈ రోజుకి నీళ్లు రాలే అన్నిళ్ళకి. 10 ఏళ్ల తర్వాత కూడా ఏం చెప్తారు? స్కూల్ బిల్డింగులు 10,000 స్కూల్ బిల్డింగుల్లో ఆడపిల్లలకు బాత్రూములు లేవు. ఇంకెట్టి చెప్పుకుంటా వెళ్తే రేపటిదా చెప్పుకోవచ్చు మనం. అందుకని ఇంత చేశారు కాబట్టి మీకు ఇంత శాస్తి విధించారు ప్రజలు మొన్న ఎలక్షన్స్ లో. అయినా కానీ మీరు ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని, లేదు అనుకుంటే బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని. అసలు లోపాయికారి ఒప్పందం ఎవరి దగ్గర ఉంది అంటే బీజేపీకి టీఆర్ఎస్కి లోపాయికారి ఒప్పందం ఉంది. ఇవాళ ఇంత తెగబడి పోట్లాడుతూ ఉంటే దొంగ ఓట్లు అని కాంగ్రెస్ పార్టీ ఇంత తెగబడి పోట్లాడుతుంటే బీజేపీకి కాంగ్రెస్కి ఎట్లా ఉంటది స్నేహం? అసలు అనేవాళ్ళకన్నా ఉండాలి, వినేవాళ్ళకన్నా ఉండాలి కదా. మరి ఈ పరిస్థితుల్లో ఏంటి కిమ్ కర్తవ్యం అంటే కొన్ని రోజులు వాళ్ళు సైలెంట్గా ఉంటుంది తప్పితే ప్రయోజనం లేదు. కవిత తనకు కావాలనుకున్నది తను సాధించుకుంది. మరి రేపు కవిత అడుగులు ఎటు అనేది వేచి చూడాల్సిందే. రిలీజ్ అవడానికి రెడీగా ఉంది సినిమా, చూద్దాం. ట్రైలర్ అయితే అదిరిపోయింది బ్రహ్మాండంగా. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.